హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా ఉన్నారు అని అనుకుంటున్నాను. ఇదైతే శివరాత్రి రోజున వ్లాగ్ అండి. నేను, మా హస్బెండ్ అండ్ మా బాబు ముగ్గురం కలిపి టెంపుల్కి అయితే వచ్చేసాము. మహాకాళేశ్వర్ టెంపుల్ రాజమండ్రిలో ఉన్నది. అండ్ ఈ టెంపుల్ అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. అండ్ ఈ టెంపుల్కి సంబంధించిన డీటెయిల్ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ టెంపుల్ పైన గోపురం దగ్గర ఇక్కడ కొత్తగా శివుడి విగ్రహాన్ని అయితే చెక్కారనమాట. చాలా బాగున్నది. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇది లేదు, బట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ శివరాత్రి సందర్భంగా మనకి ఒక 3 days ముందు నుంచి కూడా ఇక్కడ రకరకాల పూజలు, హోమాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ మనకి టెంపుల్ ఎలా ఉంటుందంటే చుట్టూరా ప్రదక్షిణ మండపం ఉంటుంది. ఈ ప్రదక్షిణ మండపంలో మనకి శివుడికి సంబంధించిన అవతారాలు అండ్ అలాగే పార్వతీదేవి, లక్ష్మీదేవి అమ్మవార్లకి సంబంధించిన అవతారాలు, ఆ తర్వాత విష్ణుమూర్తికి సంబంధించిన అవతారాలతోటి మొత్తం ప్రదక్షిణ మండపం అంతా కూడా ఇలా మనకి విగ్రహ రూపంలో సృష్టించి కట్టించారనమాట. అండ్ ఇక్కడైతే మనకి 12 జ్యోతిర్లింగాలన్నింటినీ కూడా ఒకే చోట పెట్టారు. మనం చక్కగా వీటికి ప్రదక్షిణ చేసుకుంటూ మనమైతే వెళ్ళొచ్చు దేవుడి దర్శనానికి. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి ఎక్కడైనా శివాలయంలో ఒక శివుని విగ్రహం ఉంటుంది, ఒక ద్వారం నుంచి మనం చూడగలుగుతాము. అండ్ అలాగే శివుడికి ఎదురుగా ఒక నంది మాత్రమే ఉంటుంది, అంతే కదండి. కానీ ఇక్కడ ఉన్న శివాలయం ప్రత్యేకత ఏంటంటే ఉజ్జయినిలో ఉన్నట్టు మనకి 4 ద్వారాలు ఉంటాయన్నమాట గర్భగుడికి. సో గర్భగుడి 4 ద్వారాల నుంచి కూడా మనం శివుణ్ణి చూడొచ్చు. అండ్ ఒక్కొక్క ద్వారానికి ఎదురుగా ఒక్కొక్క నందీశ్వరుడు ఉంటారు. అండ్ అలాగే ఒక్కొక్క ధ్వజస్తంభం కూడా ఉంటుంది. అదే ఈ టెంపుల్ యొక్క విశిష్టత అన్నమాట. మనకి సేమ్ ఉజ్జయినిలో ఎలా అయితే శివుడి విగ్రహం టెంపుల్ అన్నీ ఉంటాయో సేమ్ అదే నమూనా ప్రకారం మనకి రాజమండ్రిలో కూడా కట్టారనమాట. సో అది మనకి కళ్ళతో చూస్తే అస్సలు మనం అదృష్టవంతులు అనే చెప్పచ్చు. చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఒకేసారి మనం శివుడిని ఎలా దర్శనం చేసుకుంటామంటే ఫ్రంట్ ఒక ద్వారం నుంచి మాత్రమే చూడగలుగుతాం కదా. కానీ ఈ టెంపుల్కి వస్తే మనం శివుడి చుట్టూరు కూడా ప్రదక్షిణ చేస్తూ శివుడికి అన్ని వైపుల నుంచి కూడా మనం శివుడిని దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కనిపించేది ఏంటంటే నక్షత్రాలకు సంబంధించిన స్తంభం అన్నమాట. మనకి ఆకాశ దీపాలు పెట్టుకున్నప్పుడు నక్షత్ర ప్రకారం ప్రతి దానికి కూడా జ్యోతి వెలిగించడం అనేది ఇక్కడ జరుగుతుంది. అండ్ ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే ద్వారం అన్నమాట శివుడిని దర్శించుకునే గర్భగుడి. కానీ నాకు గర్భగుడిని డైరెక్ట్గా చూపించడం అంతగా నచ్చదు, అందుకని చెప్పి నేనైతే రికార్డ్ చేయలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే టెంపుల్లో ప్రత్యేకంగా మనకి చుట్టుపక్కల రాజమండ్రి చుట్టుపక్కల అండ్ అలాగే మన ఆంధ్రప్రదేశ్లో మనకి ఇంపార్టెంట్ టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ చిన్నగా చూపించారనమాట. అండ్ ఇక్కడ ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే చండికేశ్వర ఆలయం, ఒకటి కాళికా అమ్మవారు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ అవన్నీ కూడా మేము దర్శనం చేసుకొని ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అనమాట. మాకైతే చాలా చాలా నచ్చిన ప్లేస్ ఇదైతే, ఎందుకంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చుట్టూరా మనకి చెక్కిన శిల్పాలు కావచ్చు అండ్ ఇక్కడ ఉన్న కలర్ఫుల్ పెయింటింగ్స్ కానీ మనసుకి ఏది చూసినా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నాకు ప్రత్యేకంగా ఈ శివుడి విగ్రహం అంటే నాకు చాలా చాలా ఇష్టము. ఎప్పుడు అయితే గ్లాస్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి, బట్ శివరాత్రికి ఎందుకో తెలియదు ఓపెన్ చేశారనమాట. మీరు ఏ రోజు వెళ్ళినా కూడా కంపల్సరీ క్లోజ్ చేసే ఉంటాయి, ఎప్పుడు ఓపెన్లో ఉండవు. అది ఈరోజు ఓపెన్ చేశారు. సో దగ్గరికి వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ టెంపుల్లో ఇంకా చాలా కొత్తగా కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. మనం ఇంకొన్ని నెలల తర్వాత వెళ్తే మళ్ళీ కంప్లీట్గా రూపురేఖలు అనేవి మారిపోతాయి. ఇంతకుముందు నేను రికార్డ్ చేసిన వీడియో ఉన్నది కదా, సో అది నేను ఐకార్డ్స్లోను అండ్ అలాగే డిస్క్రిప్షన్లోను పిన్ చేస్తాను. ఒకసారి మీరు చూడండి తప్పకుండా. ప్రతి పాయింట్ నేనైతే రికార్డ్ చేశాను. మీరు ఈ టెంపుల్ని డైరెక్ట్గా చూస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుద్దో మీకు అదే ఫీలింగ్ ఆ వీడియో చూసినా కూడా వస్తుంది. ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంటుంది. ఎంతోమంది నాకైతే కామెంట్స్ కూడా చేశారు పర్సనల్గా. సో ఒకసారి అయితే అది విజిట్ చేయండి. అండ్ ఫైనల్గా మేము దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ ఈ బయట ఉన్న ఓపెన్ ప్లేస్లో కూడా చాలా కన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తున్నారనమాట. సో ఫైనల్గా మేమైతే దర్శనం చేసేసుకొని ఓం నమ శివాయ అనుకుంటూ ఇంటికి అయితే బయలుదేరిపోయాం. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.